సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఏంటండి, బహుగా ఫలించటం వలనే ఏమవుతారంటే తండ్రిని మహిమపరచగలమంట. ఫలించకపోతే మహిమ పరచబడలేదు. అంటే ఫలించకపోవడం అంటే ఏంటి? ఆయన మాటలు మన హృదయంలో ఉంచాలి. లోకానుసారమైన మాటలు మన హృదయంలో ఉంచుకోకుండా ఆయన మాటలు మన హృదయం ఎప్పుడు ఉంటాయో అప్పుడు ఏమవుతాం, మనము ఫలిస్తాం. అంటే మన హృదయంలో అప్పుడు ఎవరున్నట్టు? ఆయన ఉన్నట్టు. అప్పుడు ఏది ఇష్టమో అడుగుడి మీకు అనుగ్రహింపబడింది కదండి. అప్పుడు ఏది ఇష్టమో అప్పుడు అడిగితే ఏమవుతుంది? అది మనకి అనుగ్రహించబడుతుంది. ఈరోజు ఆయన మాటలు మన హృదయంలో లేకుండా మనము ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమైన